సరే అయితే ప్రజల్లో కొంత టాక్ ఏమనుందంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చింది కొంతవరకు. కానీ బీజేపీ లాస్ట్ మినిట్‌లో అధ్యక్షుడిని మార్చారు. లేకపోయుంటే గనక ఆ అధ్యక్షుడి మార్పు కొంత బీజేపీని దెబ్బతీసింది. అంతేకాకుండా ఈ గతంలో ఎప్పుడు లేనంతగా ఈ మధ్య కాలంలో బీజేపీలో ఇంటర్నల్ గ్రూప్స్ తగాదాలు ఎక్కువైనాయని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజమేనా సార్ ఇది? నేను దాన్ని ఏకీభవించను ఒకటి. రెండోది సరే అధ్యక్షులు మార్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు చాలా హిస్టరీ. మేము హిస్టరీలో పోదలుచుకున్నాం. వీ వాంట్ టు గో టు ఫ్యూచర్. ఫ్యూచర్లో మా ప్రయత్నం ఏముంటుంది? బీజేపీ అధికారం రావాలి. అధికారం రావాలంటే అందరూ కలిసి పనిచేయాలి. గ్రూప్స్ ఉండకూడదు అనేది మా ఒక ఫస్ట్ ఇది. గ్రూప్స్ లేవు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అయితే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. నా ఒక అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, మీ అభిప్రాయం ఒకటి ఉండొచ్చు కానీ బట్ అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన గ్రూపిజం కింద రాదు అది.